హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రైస్ రెసిపీ చూపిస్తున్నా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్, అలానే క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, అలానే జీడిపప్పుని కూడా వేసేసుకోవాలి. తాలింపు కోసం వేసుకునే జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలానే స్టవ్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలిపేసుకొని అలానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్లోకి ఎగ్ని వేసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, మిరియాల పొడిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక సైడ్కి పెట్టేసుకొని అదే ప్యాన్లోనే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో మీరు ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఆప్షనల్. ఎగ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు వెజిటేబుల్స్ అలానే ఎగ్ ఫ్రై మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే కొంచెం కారం. మీరు స్పైస్ ఎక్కువగా తినకపోతే కారం అవసరం లేదు, ఆల్రెడీ క్యాప్సికమ్ వేసేసుకున్నాం కాబట్టి. అలానే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను వేడి రైస్ని యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే చల్లగా ఉన్న రైస్ని కూడా యూస్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు, 2 రైస్లు సేమ్. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్, ఎగ్, రైస్ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా అలానే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కమెంట్స్లో చెప్పేయండి ఎలా వచ్చిందో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా పైన కొంచెం లెమన్ని యాడ్ చేసుకొని పక్కన పెరుగు పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహి క్రియేషన్స్.